హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్గశిర వారం 2వ లక్షవారం కదండి. సో పౌర్ణమి కూడా కదా. కొమ్మాదిలో ఉన్న వైశాఖేశ్వర స్వామి ఆలయంలో అయితే పౌర్ణమి రోజు సౌందర్యలహరి అయితే చదివారండి. సామూహికంగా చదివారనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ అయితే ఉంటుందండి. ఆ గ్రూప్లో మెంబర్స్ అంతా కూడా ఇక్కడ వచ్చి చదివారనమాట. మా అత్తగారికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నారండి సామూహికంగా సౌందర్యలహరి చదవాలని. అలాంటిది అమ్మ దయ ఉంటే మన కోరికలు ఎప్పుడైనా నెరవేరుతాయి కదండి. దేవుడు దయ ఉంటే మనకి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని నేనైతే నమ్ముతానండి. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్న కోరిక అయితే ఈరోజు పౌర్ణమి కదా, అమ్మవారైతే మాకు ఇలా అయితే దర్శనం ఇచ్చారేమని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మా అత్తగారు అయితే ఈ గ్రూప్లో కూడా కలిసి సామూహికంగా అయితే సౌందర్యం అయితే చదివారు. చూసారా అమ్మని ఎంత బాగా డెకరేట్ చేశారో. మీలో ఎంతమందికి అయితే సౌందర్యం చదవడం వచ్చో కింద అయితే కామెంట్ చేయండి. అది ఆవిడండి మా అత్తగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. దానికి ముందైతే మా ఆలయంలో అయితే లక్ష్మీనారాయణకి అయితే ఈరోజు పౌర్ణమి సందర్భంగా పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు. మేము ఆ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అయితే చేసాము. మేమైతే ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.